హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. అన్నపూర్ణ అమావాస్య వేళ అన్నదానం. మెట్పల్లిలో అమ్మ ట్రస్ట్ సేవలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో అన్నపూర్ణ అమావాస్య సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మెట్పల్లి పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల జగన్ గౌడ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మైలారపు రాంబాబు, పుల్ల జగన్ గౌడ్, పుల్ల శ్రీనివాస్ గౌడ్లను శాల్వాలతో సన్మానించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అలాగే ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొని ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ఈరోజు మెట్పల్లి పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అమ్మ చారిటబుల్ ట్రస్టు అమావాస్య కార్యక్రమాన్ని అన్నప్రసాద కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి విశిష్ట అతిథులుగా మన రామన్న గారు మరియు ఫౌండర్ పుల్ల జగన్ గౌడ్ సాయిగౌడ్ గారు అందరూ పాల్గొని ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి అమావాస్య రోజున మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్నదాన కార్యక్రమం చేస్తాము. అలాగే ప్రతినిత్యము నిరుపేదలకు 10 మంది నుండి 100 మంది వరకు ప్రతి వారికి అన్నం అందిస్తూ దాతల సహకారంతో మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముందుకెళ్తుంది. ఇక ముందు కూడా ఇంకా మంచి సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తాం. ఈరోజు మన మెట్పల్లి వాస్తవ్యులు పుల్ల శ్రీనివాస్ గారు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమావాస్య అంటే తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా మనం భోజనం పెడతాము. ఆ భోజనాన్ని ఇక్కడ ప్రతి అమావాస్య రోజు కూడా పెడతామని చెప్పి నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందదాయక విషయం. అందరి సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. సిరణ గారు చేపట్టిన మంచి కార్యక్రమం అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. తను గతంలో కూడా మూగజీవులు లాంటి కోతులకు కానీ వాటికి కానీ కూడా పండ్లు పంపిణీ చేయడం, పంపివ్వడం, అలాగే ప్రతిరోజు నిత్యం 100 మందికి అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు అమావాస్య రోజు కూడా భోజనం ప్రారంభించడం చాలా సంతోషకర విషయం. ఇంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను. సిరణ గారు ఇలాగే ముందు ఏ కార్యక్రమం చేసినా సంపూర్ణ సక్సెస్ కావాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. Look at